ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగురుతానందట. అలా ఉంది మన దాయాది దేశం పాకిస్తాన్ తీరు. మోయలేని రుణాల భారం, రికార్డు స్థాయిలో నిత్యావసరాలు, పెరుగుతోన్న పేదరికం, రెచ్చిపోతోన్న ఉగ్రవాదం, దడ పుట్టిస్తోన్న రెబెల్స్, పట్టి పీడిస్తోన్న రాజకీయ సంక్షోభం, ఇవన్నీ చాలవన్నట్టు ఇప్పుడు జెన్జీ. ఇన్ని సమస్యలుంటే ఏ దేశమైనా అల్లకల్లోలానికి గురవుతుంది. కానీ పాక్ మాత్రం అణు పరీక్షలంటూ ఉత్తుత్తి బెదిరింపులకు పాల్పడుతోంది. షరీఫ్ రాగానికి ట్రంప్ కూడా ఒత్తాసు పలుకుతున్నాడు. కానీ శత్రు దేశాలకు దెబ్బ కొట్టేందుకు భారత్ ఎప్పుడూ వెనకడుగు వేయదు. పాకిస్తాన్కు బుద్ధొచ్చేలా, మరోసారి మనవైపు చూడాలన్నా వణికిపోయేలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు రాజ్నాథ్ సింగ్. ఇంతకీ ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ ఇచ్చిన హెచ్చరికలేంటి? నిజంగానే పాకిస్తాన్ అణు పరీక్షలు చేస్తోందా? అందుకే సింధ్ కొండల్లో రహస్య సొరంగాలు జరుపుతోందా? అణ్వాయుధ పరీక్షలకు సన్నద్ధమవుతున్న పాకిస్తాన్. నూరియాబాద్, కంబేర్, షాదాద్ కోర్టుల్లో శరవేగంగా పనులు. ఇవి అణుసన్నాహాలే సింధు ప్రాంత సంస్థల వాదన. భారత్ ఏం చేస్తుందో భవిష్యత్తు చెబుతుందంటూ రాజ్నాథ్ వార్నింగ్. ప్రపంచంలో అణు పరీక్షలపై ఆంక్షలున్నాయి. దేశీయ ప్రయోజనాల కోసం మినహా ఇతర దేశాలపై దాడులకు అణు పరీక్షలు చేయకూడదన్న ఒప్పందం ఉంది. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దాన్ని ఉల్లంఘించి అణు పరీక్షలు చేస్తామని ప్రకటించారు. 1992లో నిలిచిపోయిన ఈ ప్రక్రియను ఆయన మళ్లీ ప్రారంభించబోతున్నట్టు ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో ట్రంప్ మరో బాంబు పేల్చాడు. పాకిస్తాన్ అణు పరీక్షలు చేస్తోందని సంచలన ప్రకటన చేశాడు. ప్రపంచంలో చైనా, రష్యా, ఉత్తర కొరియా, పాకిస్తాన్ వంటి దేశాలు గోప్యంగా అణు పరీక్షలు చేస్తున్నాయి. కానీ అమెరికా మాత్రం ఓపెన్ గా చేయనుందని చెప్పారు. రష్యా కొత్త అణ్వాయుధాలు పరీక్షించిన తర్వాత 30 సంవత్సరాల తర్వాత మరో అణ్వాయుధ పరీక్ష నిర్వహించాలనే అమెరికా నిర్ణయం గురించి అడిగినప్పుడు ట్రంప్ ఈ ప్రకటన చేశారు. రష్యా తాము పరీక్షిస్తామని ప్రకటించింది. ఉత్తర కొరియా నిరంతరం పరీక్షలు చేస్తోంది. ఇతర దేశాలు కూడా ఉన్నాయని, తాము మాత్రమే దీన్ని చేయడం లేదు, పరీక్షించని ఏకైక దేశంగా మనం ఉండకూడదని తాను కోరుకుంటున్నారని ట్రంప్ అన్నారు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు. భారతదేశం భయంతో ఏ అడుగు వేయదని తేల్చి చెప్పారు. ఇతర దేశాలు ఏం చేయాలనుకుంటున్నాయో చేయనివ్వండి అన్నారు. భారతదేశం ఏం చేస్తుందో భవిష్యత్తు మాత్రమే చెబుతుందని స్పష్టం చేశారు. ఈ విషయంలో చెప్పడానికేమీ లేదని, పాకిస్తాన్ అయినా, అమెరికా అయినా, ఇంకే దేశమైనా ఏం చేయాలనుకుంటున్నారో దానిని చేయనివ్వండి అని అన్నారు. భారతదేశం భయంతోనో లేదంటే ఒత్తిడితోనో ఎటువంటి అడుగులు వేయదని క్లారిటీ ఇచ్చారు. భారతదేశం సముచితమని భావిస్తే మాత్రం ఏ చర్యనైనా తీసుకుంటుందని తెలిపారు. అది కూడా సరైన సమయంలో సరైన చర్య తీసుకుంటుందని అన్నారు. అయితే పాకిస్తాన్ మాత్రం ట్రంప్ వ్యాఖ్యలకు విరుద్ధంగా మాట్లాడుతోంది. పాకిస్తాన్ అణ్వాయుధాలను పరీక్షిస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం స్పందించింది. తామెప్పుడు ఇతర దేశాల కంటే ముందు అణ్వాయుధాలను పునరుద్ధరించబోమని అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారు. రష్యా, చైనా, ఉత్తర కొరియా, పాకిస్తాన్ వంటి దేశాలు అణ్వాయుధాలను పరీక్షిస్తున్నాయని ట్రంప్ ఇటీవల అన్నారు. ఈ విషయమై పాకిస్తాన్కు చెందిన ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ అణు పరీక్షలు నిర్వహించిన మొదటి దేశం పాకిస్తాన్ కాదని, అదేవిధంగా అణు పరీక్షలను తిరిగి ప్రారంభించే మొదటి దేశంగానూ తాము ఉండబోమని అన్నారు. కానీ పాక్ ప్రభుత్వ వ్యాఖ్యలకు విరుద్ధంగా తన చర్యలు కనిపిస్తున్నాయి. అణు పరీక్షల కోసం సింధు ప్రాంత కొండల్ని ఆ దేశం సిద్ధం చేస్తున్నదన్న వార్తలు వస్తున్నాయి. దీనికోసం పాక్ సైన్యం అక్కడి కొండలను తొలిచి రహస్య సొరంగాలను, భూగర్భ గదులను నిర్మిస్తున్నదంటూ సింధు దేశాన్ని వేర్పాటువాద సంస్థ, అక్కడి పౌర సమాజ గ్రూపులు వాదిస్తున్నాయి. ఈ ప్రయత్నం నుంచి పాక్ను అడ్డుకోవాలంటూ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి యాంటోనియో గుటెరస్ తో పాటు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ, ఐరాస అనుబంధం మానవ హక్కులు, అణు నిరాయుధీకరణ విభాగాల ప్రతినిధులకు అవి లేఖలు రాశాయి. అతి గోప్యంగా అణు పరీక్షలు నిర్వహించడం, లేక భారత దాడులకు అందనంత దూరంగా తన అణ్వాయుధ నిల్వల్ని తరలించడం అనేది ఈ సన్నాహాలు వెనుక పాక్ ఉద్దేశమై ఉండొచ్చని అవి తెలిపాయి. దీనివల్ల సింధు ప్రాంత భద్రత ప్రమాదంలో పడనున్నదని ఆ లేఖలు ఆందోళన వ్యక్తం చేశాయి.
ఆ లేఖలో సింధులో ఎక్కడెక్కడ సొరంగాలు తవ్వుతున్నారనే వివరాలను పొందుపరిచారు. జంషోరకు ఉత్తరంగా నోరియాబాద్ ప్రాంతంలో, మంచారు కాలువకు పశ్చిమంగా కంబేర్, షాదాద్ కోట్ ప్రాంతంలో పెద్ద పెద్ద సొరంగాలు, వివిధ ఆకృతుల్లో విశాలమైన భూగర్భ గదులు నిర్మిస్తున్నారని తెలిపారు. అక్కడ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, అటువైపు ఎవరూ పోకుండా సైన్యాన్ని కాపలా ఉంచారని తెలిపారు. ఇదిలా ఉంటే తాజాగా మరోసారి అణుపరీక్షలపై ట్రంప్ మాట్లాడాడు. ప్రపంచాన్ని 150 సార్లు పేల్చగల శక్తి అమెరికా సొంతమని పునరావృతం చేశారు. అణు సామర్థ్యాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంటుందని, రష్యా, చైనా తర్వాతి స్థానంలో ఉంటాయని చెప్పారు. అణు నిరాయుధీకరణ గొప్ప విషయమని అనుకుంటున్నామని, ఇదే విషయంపై ఇప్పటికే పుతిన్, జిన్పింగ్తో చర్చించినట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ అణ్వాయుధాలకు ఖర్చు పెట్టే డబ్బంతా ఇతర విషయాలపై ఖర్చు చేయాలనుకుంటున్నారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా తాను శాంతిని కోరుకుంటున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. ప్రస్తుతం పరిస్థితులు మారాయని, రష్యా, చైనా వేగంగా తమ అణు సామర్థ్యాలను పెంచుకుంటున్న నేపథ్యంలో మళ్లీ అణ్వాయుధ పరీక్షలు ప్రారంభించాల్సిందిగా అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ వార్కు ఆదేశాలు జారీ చేసినట్లు ట్రంప్ వెల్లడించారు. ఈ ప్రకటన అణు నిరాయుధీకరణ ఒప్పందాల భవిష్యత్తుపై తీవ్ర ఆందోళనలు పెంచింది. ఇక ట్రంప్ వ్యాఖ్యలపైన చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ కూడా స్పందించారు. చైనా ఒక బాధ్యతాయుతమైన అణ్వాయుధ దేశమని ఆమె తెలిపారు. చైనా ఎల్లప్పుడూ ఆత్మరక్షణ అణువ్యూహాన్ని సమర్థిస్తుందని చెప్పారు. అణు పరీక్షలు నిలిపేయాలనే విషయంలోనూ తాము అదే నిబద్ధతకు కట్టుబడి ఉంటామని మావో నింగ్ స్పష్టం చేశారు. ట్రంప్ వ్యాఖ్యలు కేవలం రాజకీయ ప్రకటనలు మాత్రమేనని, అణు నిరాయుధీకరణకు తాము కట్టుబడి ఉన్నామని చైనా మరోసారి పునరుద్ఘాటించింది. ట్రంప్ ప్రకటనతో ప్రపంచం మళ్లీ అణుసమరం గురించి చర్చిస్తోంది. అమెరికా అణు పరీక్షలు మళ్లీ మొదలైతే రష్యా, చైనా, పాకిస్తాన్, ఉత్తర కొరియా తమ బలాన్ని పెంచే అవకాశం ఉంది. జపాన్, యూరప్ వంటి మిత్రదేశాలు కూడా కొత్త రక్షణ వ్యూహాలను రూపొందించుకోవలసి వస్తుంది. దీంతో మళ్లీ ప్రపంచంలో ఆయుధ పోటీ పెరుగుతుంది.